నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి ఓల్డ్ సిటీలో ఉన్నాము. ఈ ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బాగా హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి మాధవీలత గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఈసారి ఎవరు గెలబోతున్నారు అనేది ఒక ఉత్కంఠంగా అనేది చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఇక్కడ గత 4 తరాల నుంచి ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తుంది. ఈసారి మాధవీలత గారు బాగా పోటీ చేస్తున్నారు, అంటే ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఆమె. సో వాళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే ఉండబోతుందని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవడం అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం రండి. ఇదే కోई पार्टी कर रहे इधर असद बाबा। हाँ, लेकिन कोई भी हो, किधर भी हो, किससे क्या फायदा है अपने को? गरीब आदमी को क्या फायदा है किससे भी? कोई आने नहीं आते, किसी कुछ फायदा नहीं है। अपन तो ना अपने को कुछ लोन मिलना ना कुछ मिलना, कुछ भी नहीं। कहीं गए तो अपने कोई पहचानता नहीं, कोई नहीं पहचानता गरीब आदमी को। फिर कहीं कुछ लोन लेने गए, कुछ लेने गए, फिर आधार कार्ड लाओ, पैन कार्ड लाओ, कुछ भी रहता है ऐसा। कोई अपने कुछ फायदा ही नहीं है किसी आने नहीं आने से। लिहाजा वोट डालना ही नहीं अपने को, सीधा घर में बैठना है। आपका पार्लियामेंट में कुछ भी डेवलपमेंट नहीं ना, वो क्या बात करता? यहाँ हुआ है डेवलपमेंट का है इधर వర్షం పడిందంటే ఇక్కడ ఏరియాలో మొత్తం మునిగిపోతుంది మోరీస్ మొత్తం. पानी तो जमा हुआ था। फिर अहमद बोल के अहमद साहब उन्होंने जो है फिर भी हम लोग कंप्लेंट करते तो इमरजेंसी आगे कर देते ना। हाँ, उन्होंने कर देते, इमरजेंसी में कर देते ना आगे। बस बीजेपी पार्टी से माधवीलता पोटी कर रहा है इधर। सो हाँ, बीजेपी माधवीलता विन करता है, नहीं तो अकबरुद्दीन ओवैसी विन कर रहा है इधर। अकबर ओवैसी उनको ही डालेंगे वोट। इधर डेवलपमेंट भी कुछ भी नहीं इधर। वो फिर क्यों वोट डाल रहा तू? वो मुसलमान है, उनको ही डालना है। हमको तो उनको ही लाना है। एक ही है, नमक कंकर एक ही बड़ा अपना, एक उसको ही डालना है। कुछ भी हो जाए, क्या भी हो जाओ, बस। थैंक यू सर। नमस्ते। हाँ, मेरा नाम घोष है। मैं किसी को नहीं चाहता, कोई पार्टी को नहीं चाहता, कोई पार्टी को नहीं चाहता। मैं अपना खुद का पार्टी हूँ। ऊपर वाले पे भरोसा है, जीना उससे मरना उससे। कोई पार्टी आके कुछ देता नहीं, ये लो वो लो, जो अपना फायदा कर लेते। वोट डालने के बाद पब्लिक कौन है क्या है नहीं पहचानते। ओके, ये पूरा छोड़ दो। कोई पार्टी विन कर रही है इधर, एमआईएम पार्टी, बीजेपी पार्टी और कांग्रेस पार्टी? एक बात बोलो। हमारे दौर में थी कांग्रेस। थैंक यू। अब नहीं है, कांग्रेस का भी सब खत्म होगा, भरोसा नहीं है उसको। हाय हाय। బాగా టైట్ ఫైట్ ఉంటుంది బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్, మీ ఎంఐఎం పార్టీ. ఏ పార్టీ ఈ ఓల్డ్ సిటీలో గెలవబోతున్నారు? అసద్ భాయ్ ఎంఐఎం పార్టీ. ఎందుకంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? ఇది మంచి ఉంది, అది అందుకోసమే. అంటే గత 4 సార్లు నుంచి ఆయన ఎంపీ పోటీ చేసి గెలిచాడు. ఈసారి కూడా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి మాధవీలత పోటీ చేస్తుంది. ఆమె కొంచెం ఆర్థికంగా చాలా బలవంతురాలు. అలాంటప్పుడు ఆమె గెలిచిద్ది కదా, మరి డబ్బు పెడితే మీ దగ్గర. అట్లా ఏం కాదు, టఫ్ ఫైట్ ఏం వేస్తాం, అది ఫైట్ లేదు. వన్ సైడ్ లా అసద్ సాబ్ మంచి అయినది, మంచి పని ఉంది అయినది. మాకి అసద్ సాబ్ కావాలి. అంటే మీ ఏరియాలో డెవలప్మెంట్ అసలు ఏం లేదు కదా? డెవలప్మెంట్ ఉంది సార్, ఎందుకు లేదు? డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఉంది. అదే రోడ్లు, అదే పాతబడిన రోడ్లు, అయ్యే మౌరి సర్కిల్ వర్షం పడితే మొత్తం రోత ఈ ఏరియా. సో అలాంటప్పుడు డెవలప్మెంట్ లేనప్పుడు ఏసీని పార్టీకి వేసి మీరు అట్లా అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నారు కదా. అసద్ భాయ్ మొత్తం డెవలప్ చేసినా అక్కడ సార్ ఎక్కడైతే పని ఏం లేదు, మొత్తం పోతుంది. ఆయన పని మంచిగా ఉంది. మా ఓట్ అసద్ సాబ్కి వస్తుంది. ఫైనల్ గా ఒక మాటలో ఏ పార్టీ గెలుస్తుంటారు ఇక్కడ? ఎంఐఎం పార్టీ. థ్యాంక్ యూ బ్రో. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ అయితే నడుస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రతినిధి పార్టీలైన 3 పార్టీలు అయితే బలంగా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంటారు? అదే గాని ఏ పార్టీ గెలిచాలంటే కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ గెలవాలి. మా తుర్కోళ్ళు మంచిగానే గాని ఓటేస్తందుకు ఇంటికి వస్తారు. ఓటేసినాక మన రంజాన్ పండుగ వస్తుంది, అప్పుడు ఏమి ఇయ్యరు. అక్కడ వాళ్ళకి వేస్తారు, ఇక్కడ వాళ్ళకి ఏమి ఇయ్యరు, ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇక మేము ఎందుకు అయ్యాలని మేము సాలించుకొని ఊకున్నాం. గిట్లా చేస్తారా తుర్కోళ్ళు? మాకు ఇల్లు లేదు, మాకు భూమి లేదు, మాకు జమ ఏం లేదు. మేము ఇంటి పని చేయాలి, అన్నం తినాలి. అంటే గత 4 సార్ల నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీ గెలుస్తుంది. వాళ్ళు మీకేం న్యాయం చేయలేదా? ఎంఐఎం పార్టీ ఏం చేయలేదు, మాకు ఏం చేయలేదు. ఇక మేము ఎందుకు? కేసీఆర్ కి ఓటేస్తే ఇల్లు వచ్చింది,
తాళం చేలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఒక ఓటింగ్ అయినాక ఇస్తారట ఇల్లు. ఇక వెళ్ళిపోతాం అక్కడనే. ఇక వీళ్ళకి తుర్కోళ్ళకి వేయాలంటే తుర్కోళ్ళు ఏమి ఇస్తలేరు. ఏం చేయాలో చెప్పు. ఇక మీరు ఒకటే కదా, ఒకటే గాని మా తుర్కోళ్ళు అంటారు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వస్తారు ఓటు మీరు తుర్కోలేకి అంటే ఇంటికి వచ్చి ఏమన్నా ఇవ్వాలి బియ్యం గియ్యం. మేము పొద్దుగాల పోయి ఇంటి పని చేసి రావాలి, వచ్చి చేసుకోవాలి. మాకు ఇట్లా చేస్తారా? అదే అని మా కొడుకు కూడా ఏమంటుండు ఓటు వేయొద్దు వాళ్ళకని కోపం చేస్తుండు. అమ్మ మనం అన్నం తినలే అట్లనే ఉపవాసం పన్నాం, మళ్ళీ అమ్మ నాకు ఎవరైనా ఇచ్చిర్రా బియ్యం గిట్లా రంజాన్ లా ఎందుకు ఓటు అని కోపం చేస్తుండు కొడుకు మా కొడుకు. ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ఆపోజిట్ గా మాధవీలత గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరపు నుంచి. మాధవీలత విరించి హాస్పిటల్ ఓనర్, ఆమె కమలం పార్టీ. ఆమె కూడా చాలా బలవంతురాలు. సో ఎవరు గెలుస్తారంటారు వాళ్ళిద్దరి మధ్యలో? కేసీఆర్ లేకుంటే ఇదే కాంగ్రెస్ వస్తది కానీ ఎంఐఎం రాదు. ఇక ఎంఐఎం రాదంట? రాదు. ఎందుకంటే వాళ్ళు ఇంటి పోయి చెప్తారు వేసేటోళ్ళు వేస్తారు, తుర్కోళ్ళకు వేరే వేస్తలేరు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నమస్తే. ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తుంది. सर मैं हिंदी में बात कर रहा हूँ. इधर पार्लियामेंट इलेक्शन चल रहा हो, कौन सा पार्टी विन कर रही है? इस वक्त हमारी कांग्रेस पार्टी विन करेंगे. राहुल गांधी साहब और प्रियंका गांधी साहब की पार्टी हमारे पास लीड करेगी, वो हुकूमत बनाएगी सेंटर में. इधर फुल सपोर्ट एमआईएम पार्टी, असदुद्दीन ओवैसी. एमआईएम बट्टेबाज एमआईएम पार्टी बट्टेबाज की पार्टी. हाँ, बीजेपी एमआईएम एंड बीजेपी सेम पार्टी. एमआईएम का बीजेपी कैंडिडेट माधवीलता मालूम आपका? माधवीलता वो असदुद्दीन ओवैसी, टीआरएस पार्टी से श्रीनिवास यादव. ये तीन पोटी कर रहा है इधर. कौन विन कर रहा है? वो ऐसा है, वो बट्टेबाज करके एनएच विन करता है इन्हें. हाँ, ऐसा है. वो कांग्रेस को जो उससे मिली हुई है ना, कांग्रेस बोल रही है तू यहाँ जीत जा, हम दूसरी जगह जीत जाते. अब तक इन्हें क्या बोल रहा था असदुद्दीन ओवैसी, नक्ते मामू बोल रहा था ना केसीआर को, अब उसको छोड़ के बोल रहा है इसको वोट दो बोल रहा है उन्हें. पहले उन्हें इसको क्या बोला, रेवंत रेड्डी को आरएसएस, वो ये सब बोला. अब बोल रहा नहीं वो सेकुलर आदमी है. वो राहुल गांधी को गालियां दी है ये असदुद्दीन ओवैसी. राहुल गांधी ग्रेड बोल रहा है बोले. థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే. अस्सलाम वालेकुम भाई साहब. ఈసారి ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయి, ఏ పార్టీ గెలబోతుందంటారు? अपने को केसीआर का अपन మనము 1000 రూపాయలు 2000 రూపాయలు కేసీఆర్ బాబాయ్ తిన్నమ్మా మనం కేసీఆర్ కే గెలిపియాలని మనకు ఆదర్శం ఉంది. అంటే మీ ఏరియాలో ఎక్కువ అసదుద్దీన్ పట్టు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎంఐఎం పార్టీది. ఆయనకి ఎందుకు ఓటీరు అంటారు మీరు? అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి మాధవీలత పోటీ చేస్తుంది. బీజేపీకి కాంగ్రెస్ కి మనకు అవసరం లేదు, కమలం పూది మనకు అవసరం ఉన్నది. అదే మనకు అవసరం, అదే అవసరం. మనం ఆయన 200 కాడ ఉంటే మనం పైసలు తిన్నాం. ఎవరు గెలుస్తారంటారు మీ పార్లమెంట్ లో? మాకైతే కేసీఆర్ రావాలని ఎగ్జిమెంట్ ఉంది. సరే సార్, థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే. ఈసారి మీ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ గెలబోతున్నారు, ఏ అభ్యర్థులు గెలబోతున్నారు అంటారు? इंशाल्लाह कांग्रेस जीतेंगी. कांग्रेस को ही वोट डालेंगे इंशाल्लाह. कांग्रेस जीतेंगी जो है ना, ये एक अंदाजा लगाया जा रहा. అంటే మీ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఎక్కువ బాగా పోటీ చేసేది ఎంఐఎం వన్ సైడ్ ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ అంటే. ఎంపీ ఎలక్షన్ లో ఎంఐఎం కే ఓటు వేస్తారు. ఎందుకంతగా ఆయనకి అంత ప్రాబల్యం ఎక్కువ ఇక్కడ? ఎందుకంటే చాలా పని చేస్తున్నారు కదా, మంచి పని. అంటే ఓల్డ్ సిటీ అనేది చాలా కాలం నుంచి డెవలప్ అనేది ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు ఇక్కడ. మరి డెవలప్ అయినప్పుడు ఓట్లు ఎందుకు వేస్తున్నారు అక్కడ? ఇప్పుడు డెవలప్ అవుతుంది, కొన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు కూడా. మాకు ఏమైనా ప్రాబ్లం జరిగితే ఆయన కూర్చొని ఉంటారు, మేము అక్కడ పోయి మాకు ఏం ప్రాబ్లం ఉంది చెప్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆయన మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? ఎప్పుడో పబ్లిక్ లోపలే ఉంటారు. అంటే కొన్ని మనం వెంటనే ఉంటాం వ్యాఖ్యలు, ఆయన ఇక్కడ ఉన్నాడు వేరే దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ నిలబెట్టలేడు, వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్ నిలబెడుతున్నారు అంటారు. సో ఇక్కడ ఆయనకి పట్టుందా, గట్టి పట్టుందా ఎంఐఎం పార్టీకి? ఇక్కడ పట్టు ఉంది. ఒకసారి కాంగ్రెస్ తెలుగుదేశం అని వచ్చినారు కానీ ఆయనే గెలిచారు. అంటే ఇప్పుడు ఈసారి బీజేపీ పార్టీ నుంచి మాధవీలత పోటీ చేస్తుంది మీ పార్లమెంట్ పరిధిలో. ఎందుకంటే ఆమె చూడలేదు కదా ఎట్లా పని చేస్తారు, ఏమో కొత్తగా ఉంది. ఈయన పని చేశారు, మంచి పని చేశారు. స్కూల్స్ అని చాలా పని. ఒక మాటలో ఎవరు చేస్తారంటారు ఇక్కడ? असदुद्दीन ओवैसी
గెలుస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.